వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్. ఇక మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే హానిమన్ గారు పర్సీవ్స్ అనే పదం వాడారు. పర్సీవ్స్ అంటే టు లుక్ ఇంటూ అని అర్థం. అంటే బాగా లోతుగా కనుక చూస్తే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, వ్యాధులు ఎవరి దగ్గర ఉంటాయి? మనిషి దగ్గర ఉంటాయి. కనుక ఈ మనిషి దగ్గర ఉన్నటువంటి వ్యాధులు మనం తగ్గించవలసిన అంశం ఏమిటి అది చెప్తున్నాడు హానిమన్. దట్ ఈస్ టు సే ఇన్ ఎవరీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ ది డిసీజ్. కనుక ప్రతి వారి యందు కూడా మనం తగ్గించవలసినటువంటి అంశములేమి, తగ్గించవలసినటువంటి అంశములేంటి? ఉదాహరణకి మనం వచ్చే పేషెంట్లు ఎంతసేపు జలుబు, దగ్గు, తలనొప్పి. రెండవది మనకి ఏం చెబుతారంటే జబ్బుల పేర్లు చెప్పి మందులు అడుగుతారు. ఉదాహరణకి మొన్న ఎవరు అడిగారు ఏమన్నా మందులు ఉన్నాయా అని. అలా కాదు, హోమియోపతిలో ఇండివిజువలైజేషన్ అని ఒకటి ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఇండివిజువల్ అంటే టోటల్ సిమ్టమ్స్, మనకు పడేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో, టోటల్గా ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్నీ కలిసి దాని టోటాలిటీ అంటే ఒక్కొక్క బాధని వేదన అంటారు. అన్ని బాధల్ని కలిపితే వేదనల సముదాయం. ఒక్కొక్క పేషెంట్లో ఒక బాధ ఎప్పుడూ ఉండదు, గ్రూప్స్గా ఉంటాయి. ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులుగా ఉంటాయి. ఏ ఒక్క పేషెంట్కి మనకి ఏ సింగిల్ బాధ ఉండదు. అందుకని మనకి ఈ సింగిల్ బాధ పేరు చెప్పి మందులు తీసుకోవడం అనేటువంటిది ఇంగ్లీష్ వైద్యంలో అలవాటు. ఇక్కడికి వచ్చేటప్పటికి హౌ హీ సపరేట్ ఫ్రమ్ ది అదర్ ఇండివిజువల్స్, ఆయన ఏ రకంగా భిన్నంగా ఉన్నాడు, ఈ పేషెంట్ ప్రత్యేకంగా ఏ రకంగా భిన్నంగా ఉన్నాడు. ఏ రకంగా అంటే మనస్తత్వ రీత్యాను ఎలా భిన్నంగా ఉన్నాడు, అట్లానే ప్రాణమయ శరీరం ఏ రకంగా భిన్నంగా ఉన్నది, అలాగే ఈ భౌతిక శరీరంలో ఏం బాధలు ఉన్నాయి. ఈ మూడింటి సమాహారమే వ్యాధి నిర్ణయిస్తుంది. ఇంకా ఈ మూడింటిని చూసుకోవాలి మనం. అంతే తప్పితే ఏదో ఒకదాన్ని చూసి మనం మందేయటం అనేటువంటి కుదరదు. కనుక వైద్యుడు దర్శించవలసినటువంటి అంశములు 4. వ్యాధి యందు నివారణ చేయవలసిన సామాన్య అంశములేవి, ప్రత్యేకించవలసిన అంశములేవి. జనరల్ సిమ్టమ్స్ కొన్ని, తర్వాత ప్రత్యేకించవలసినటువంటి అంశములు 2 రకాలు ఉంటాయి. అట్లాగే ఔషధములలో నివారణ కలిగించే సామాన్య అంశములేవి, ప్రత్యేకించే అంశములేవి. రెండిట్లో కూడా ఉంటాయి. అంటే మందుల్లో ఉంటాయి, పేషెంట్లో కూడా ఉంటాయి. ఎందుకంటే పేషెంట్లో అంటే మీకు మందులు ఎలా తెలుస్తాయి అంటే ఆరోగ్యవంతుని మీద ప్రయోగం చేసినప్పుడు మాత్రమే మందు యొక్క రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ మందు ఈ రోగానికి పనిచేస్తుంది అనేటువంటి తెలుస్తుంది. అప్పుడు మనం మందు వేసినప్పుడు కూడా ఒక లక్షణం అనేటువంటిది ఒక మందుకు ఉండదు. ఒక్కొక్క మందుకి 100-150 లక్షణాలు ఉంటాయి. ఈ గ్రూప్గా ఉంటాయి అన్నమాట ఈ లక్షణాలు. అయితే మీకు 150 లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్ ఎవడు దొరకడు. ఎందుకంటే ఈ 150 లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్ ఉండడు. దాని గ్రూప్ కోర్ అన్నమాట. ఆ మందు యొక్క కోర్ ఏదైతే ఉందో, దాని ఆ మూలం ఏదైతే ఉందో ఆ 5-6 లక్షణాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ ఎప్పుడు ఉండే లక్షణాలను పట్టుకోవాలి మనం. అది కనుక మందుల్ని హోమియోపతిలో ఎలా ప్రూవ్ చేస్తారంటే ఆరోగ్యవంతుని మీద మాత్రమే ప్రూవ్ చేస్తారు. ఒక మందుని ప్రూవ్ చేయాలంటే
మొట్టమొదట మందు తయారు చేసినప్పుడు బ్రయోనియా అనేటువంటి మందు ఉన్నదనుకోండి, దాన్ని ప్రూవ్ చేయాలి అంటే ఆరోగ్యవంతులు 100 మందినో 150 మందినో తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత అది కూడా ఆరోగ్యవంతులే కావాలి, రోగగ్రస్తులు కాదు. ఎందుకంటే ఆల్రెడీ రోగిష్టి, వాడికి కొన్ని బాధలు ఉంటాయి. ఇప్పుడు మందు వేసేటప్పటికి కొన్ని బాధలు వస్తాయి, వాడి బాధలయ్యో మందు బాధలయ్యో తెలియదు. అందుకోసం హోమియోపతిలో మందులను ప్రూవ్ చేసేటప్పుడు ప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాల్సిందే, కంపల్సరీగా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిందే. ఈ ఆరోగ్యం వంతులుగా ఉండటం అనేటువంటిది ఒక క్రైటీరియా. నెంబర్ 2, తర్వాత వాళ్ళు ఈ మందులు ప్రతిరోజు తినారు. ఈ మందుని రోజు ఒక డోసు చొప్పున వేసుకుంటారు. వేసుకుంటే కొన్ని రోజులు పోయేటప్పటికి వాళ్ళకి కొన్ని బాధలు వస్తాయి. ఉదాహరణకి బ్రయోనియా అనేటువంటి మందు తీసుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి కూడా అందరికీ రావాలి ఈ లక్షణాలు. ప్రతి వాళ్ళకి కూడా బద్ధకంగా ఉండటం, అంటే అంతకుముందు యాక్టివ్గా ఉండేటువంటి ఆరోగ్యవంతుడు కాస్త బద్ధకంగా తయారవుతాడు. అతి దాహం, నోరు ఎప్పుడు కూడా ఆర్చుకుపోతుంటుంది, దాహం విపరీతంగా అవుతుంది అన్నమాట. ఎన్ని నీళ్ళు ఇచ్చినా గటగట తాగేస్తాడు. తర్వాత ఏ పని చేయబుద్ధి కాదు, మందకోడిగా ఉంటాడు. తర్వాత ఏదన్నా నొప్పులు బాధలు ఉంటే నొప్పితే సమ్మగా ఉంటుంది, నొప్పించుకుంటాడనమాట. ఇంకా కొంతమంది అయితే పిల్లల్ని ఎక్కించుకొని తొక్కించుకుంటారనమాట. వాళ్ళకి అప్పుడు హాయిగా ఉంటుంది, పిల్లలు కూడా హాయిగా తొక్కుతుంటారు. కనుక ఇట్లాంటి పేషెంట్స్ మనకి దొరుకుతారు. కనుక ఇలాగా మనకి ఎప్పుడైనా సరే, అంటే ఒక బ్రయోనియా వేసినప్పుడు అలాగా తిన్నప్పుడు బ్రయోనియా కొంతమంది కొన్ని రోజులు తిన్నప్పుడు ఈ లక్షణాలు కూడా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఒక వైపేమో మందులో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. తర్వాత బ్రయోనియా వేయవలసిన రోగికి ఏం లక్షణాలు ఉంటాయంటే అక్కడ కూడా ఇవే లక్షణాలు ఉంటాయి, ఏమి తేడా ఉండదు. అందుకని ఈ వైద్యాన్ని ఏమంటారంటే హోమియోపతి అంటే సిమిలర్స్. హోమియో అంటే సిమిలర్ అని అర్థం, సేమ్ కాదు సిమిలర్. చాలా మంది తెలియక అనుకుంటారు, సేమ్ కాదు సిమిలర్. కమల పిల్లలాగా ఆ పిల్లవాడికి ఈ పిల్లవాడికి ఏమి తేడా ఉండదు, ఇద్దరు ఒకటిగానే కనిపిస్తారు. సొంత తల్లి అయితే తప్ప గుర్తుపట్టలేదు. కనుక అలాగా సిమిలర్గా ఉంటారు. అది కనుక ఈ సిమిలర్గా ఉన్న పేషెంట్లోనూ అవే లక్షణాలు ఉండాలి. అలాగే మనం ఇవ్వబోయేటువంటి మందులో కూడా అవే లక్షణాలు ఉండాలి. ఉండితే ఈ రెండింటికి మ్యాచింగ్ చేయటం అన్నమాట. పేషెంట్లో ఉన్న లక్షణాలు, మందులో ఉన్న లక్షణాలు సేమ్ సిమిలర్గా ఉండాలి. ఉంటే అప్పుడు వైద్యం ఎలా ఉంటుంది, చక్కగా నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, ఆదర్శవంతమైనటువంటి రిజల్ట్స్. ఆదర్శవంతమైనటువంటి ఏంటంటే క్యూర్ షుడ్ బి స్పీడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్. ఈ 3 లక్షణాలు ఉంటాయి. లేకపోతే ఈ 3 లక్షణాలు ఉండవు. మన జీవితాంతం, ఉదాహరణకు మనకి ఎగ్జిస్టింగ్ మెడిసిన్లో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాల్సిందే థైరాయిడ్. అట్లాగే ప్రాబ్లం వచ్చినా మనకి ఎగ్జిస్టింగ్ మెడిసిన్లో అన్నీ పర్మనెంటే. అంటే మనకేమో వైద్యం పర్మనెంట్, అక్కడేమో మెడిసిన్ పర్మనెంట్, రెండు పర్మనెంటే. కనుక ఈ పర్మనెంట్ అనేటువంటిది దాంట్లోనూ ఉంది, దీంట్లోనూ ఉంది. ఇక్కడేమో మెడిసిన్ పర్మనెంట్ వాడాలి, ఇక్కడ అంత అవసరం లేదు. నిన్న మనం కొన్ని కేసులు చూసాం. ఓపియం నక్సామిక్ కంపారిటివ్ స్టడీస్లో ఓపియం వేసి ట్రై చేసాం. ఓపియం వేస్తే సంవత్సరం పాటు ఇక మందే అక్కర్లేదు, ఆ తర్వాత కూడా అక్కర్లేదు, ఊరికి సంవత్సరం పాటు పనిచేస్తుంది. మనకు రిజల్ట్ రావాలంటే 1 year పడుతుంది.
కానీ ఆ పైనకి మందు అవసరం లేదు. ఇట్లాంటి మానసిక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాధి నివారణ అనేటువంటిది అత్యంత సులువుగా జరుగుతుంది, చాలా స్మూత్గా సున్నితంగా జరుగుతుంది. అది కనుక వైద్యంలో మనకి ఇన్ ఎవరీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ ది డిసీజ్ ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ మెడిసిన్స్, అలాగే మందులో కూడా నివారణ శక్తి ఏంటి, మందులో నివారణ శక్తి ఏంటంటే ఆరోగ్యవంతుని మీద ప్రయోగం మందులు చేసినప్పుడు ఆ మందులు ఇన్ ఈచ్ ఇండివిజువల్ కేస్, ప్రతి ఒక్క కేసులో కూడా మనకి చక్కగా క్యూరేటివ్ నివారణాత్మకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎలా తెలుస్తుందంటే ఆరోగ్యవంతుని మీద ప్రయోగం చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇంకొక రకంగా తెలియదు గాక తెలియదు. ఈ బ్రయోనియా అనేటువంటి మందు కానీ ఇంకొక మందు కానీ ఏ మందు అయినా సరే, ప్రతి మందు ఏ మందు ప్రూవ్ చేయాలన్నా ఒక 100 మంది కావాలి మనుషులు. ఆ 100 మంది పాపం ఆ రోజుల్లో హానిమన్ యొక్క టైంలో వాళ్ళ యొక్క దేహాలను త్యాగం చేశారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలని చెప్పేసి, తన తర్వాత తరం బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళ శరీరాలని అర్పించారన్నమాట. అది కనుక అట్లా మనకి త్యాగంలో నుంచి వచ్చినటువంటిది హోమియోపతి. వాళ్ళ శరీరాలను త్యాగం చేసినటువంటి త్యాగధనుల కారణంగా మనకి హోమియోపతి వైద్య విధానం అనేది వచ్చింది. తర్వాత ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, చాలా స్పష్టంగా చేసినటువంటి సూత్రాల ప్రకారం ఒకదాన్ని ఒకటి మ్యాచ్ చేయాలి. పేషెంట్లో ఉన్న లక్షణాలు, మందులో ఉన్న లక్షణాలు, పేషెంట్ ఏవైతే లక్షణాలు ఉంటాయో మందు కూడా అవే లక్షణాలు ఉంటాయి. కనుక ఈ పేషెంట్కు ఉన్న లక్షణాలని మందులో ఉన్న లక్షణాలతోటి జతపరచాలి. మ్యాచ్ ది ఫాలోయింగ్. మనకి పెళ్ళిళ్ళలో మ్యాచెస్ జరుగుతుంటాయి కదా, వాటిలో కూడా మ్యాచెసే. ఒక 10 లక్షణాలు కోరుకున్నప్పుడు, ఒక 10 లక్షణాలు అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అంటే మనం కోరుకున్నవి అక్కడ ఉన్నప్పుడు పెళ్లి జరుగుతుంది, లేకపోతే మ్యాచ్ డిస్కార్డ్ అయిపోద్ది. అది కనుక మనం కోరుకున్నదే జరుగుతుంది ఎప్పుడు కూడా. మనకు దరిద్రపు లక్షణాలు ఉండి దరిద్రంగా కోరుకున్నాం అనుకోండి, ఆ దరిద్రపు వాళ్ళే వస్తారు మనకి. మంచి వాళ్ళని కోరుకుంటే మంచి వాళ్ళు వస్తారు. అది ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, చాలా స్పష్టంగా తెలిసినటువంటి సూత్రముల ప్రకారము ఒకదాన్ని ఒకటి మ్యాచ్ చేసుకుంటే మనకి నివారణ అనేటువంటిది సులభంగా, స్పీడ్గా, మృదువుగా, శాశ్వతంగా జరుగుతుంది. వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ టు వాట్ హీ హ్యాస్ డిస్కవర్డ్ అన్డౌటెడ్లీ మార్బిడ్. కనుక మందుల్లో క్యూరేటివ్ ఏమిటి అంటే, మందుల్లో కూడా ఆరోగ్యవంతుని మీద మందు ప్రయోగం చేసినప్పుడు మనిషి యొక్క ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని మందులు చిన్న భిన్నం చేస్తాయి. చిన్న భిన్నం చేయకపోతే వాడికి రోగం రాదు కదా. ఉదాహరణకి బ్రయోనియా వాడికి అంతకుముందు దాహం అనేటువంటిది లేదు, ఇప్పుడు విపరీతమైన గజదాహం వచ్చింది. గ్లాసు నీళ్ళు ఇస్తే గ్లాసు తాగుతున్నాడు, చెంబు ఇస్తే చెంబు తాగుతున్నాడు, కూదా ఇస్తే చిన్నసేపు కూదా ఇస్తే కూదా తాగుతున్నాడు, మొత్తం తాగుతున్నాడు. అంతకుముందు బద్ధకంగా లేనటువంటి వాడు ఇప్పుడు బద్ధకంగా తయారవుతున్నాడు. ఏ పని చెప్పినా చేస్తా, ఎల్లుండి చేస్తా అంటున్నాడు. అంతకుముందు లేదు, అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేదు. ప్రయోజనం వేసుకున్న తర్వాత ఈ లక్షణాలన్నీ వచ్చినాయి. ఎంతమందికి వచ్చినాయి అంటే అందరికీ వచ్చాయి. కనుక ఈ బ్రయోనియా ఏం చేస్తుందంటే
ఇది మన యొక్క ప్రాణశక్తిలో మార్పులను కలుగజేస్తుంది. మన ప్రాణశక్తిలో మార్పులను కలుగజేసినందువల్లనే మనకి ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి, లేకపోతే రోగాలు రావు. ఎప్పుడైతే సరే ప్రయోజనం కనుక ఏదైనా మందు కనుక ఇస్తే ప్రాణశక్తిలో మార్పుల్ని తీసుకువచ్చేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణమే మనకి నివారణ కారణంగా పనిచేస్తుంది, నివారణ ఔషధంగా ఆ మందు ఉండటానికి పనిచేస్తుంది. లేకపోతే నివారణ లేనే లేదు. కనుక ఏ మందు అయితే మన యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టగలుగుతుందో అదే నివారణ శక్తిగా కూడా పనిచేస్తుంది. ఈ శక్తియే ఆ శక్తిగా పనిచేస్తుంది. అంటే మార్బిడ్ స్టేట్ అంటే అది. మార్బిడ్ స్టేట్ అంటే యొక్క ప్రాణశక్తిలో మార్పులు తీసుకురాగలిగినటువంటి స్థితినే మార్బిడ్ స్టేట్ అంటారు. ఈ మార్బిడ్ స్టేట్, మార్బిడ్ అంటే ఏం లేదు, వైటల్, చిన్న చిన్న ప్రాణశక్తి యొక్క భాగాలు అన్నమాట. కనుక ప్రాణశక్తిలో మార్పులు తీసుకురాగలిగినటువంటి దాన్నే మార్బిడ్ స్టేట్ అంటారు. కనుక ఈ మార్బిడ్ స్టేటు నీ కలుగజేసేటువంటి మందుగా పనిచేస్తుంది. అదే రోగాన్ని కూడా తొలగించడానికి పనిచేస్తుంది. కనుక ఏ మందు ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టగలుగుతుందో అదే మందు అనారోగ్యవంతుని యొక్క జబ్బుని తగ్గించి సాధారణ స్థితికి తీసుకురావడానికి పనిచేస్తుంది. To adopt it is, as well as in respect of suitability of the medicines, most appropriate according to its mode of action and cause before him. కనుక మనకు ఏ వ్యాధి అయితే ఏ పేషెంట్ అయితే వచ్చాడో ఆ పేషెంట్కి అదే రకమైనటువంటి రోగాన్ని కలుగజేసేటువంటి మందుని ప్రయోగించటం అనేటువంటిది సరి అయిన పద్ధతి, సత్సంప్రదాయం కూడా. అండ్ ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఇట్ రిక్వైర్డ్ డోస్, తర్వాత ఆ డోసేజీ, రిక్వైర్డ్ ప్రాపర్ డోస్, మనకి ఏ పొటెన్సీలో వేయాలో ఆ పొటెన్సీలో వేయాల అది. తర్వాత అండ్ ది ప్రాపర్ పీరియడ్ ఆఫ్ రిపిటేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పుకున్నాం, ఓపియం వేస్తే అది సంవత్సరం దాకా ఏమి అసలు పనిచేసిందో లేదో తెలియదు. మనం సంవత్సరం పాటు ఎదురు చూడాలన్నమాట. కనుక we have to wait at least in cases of mental cases we have to wait at least 6 months or 1 year. ఆ తర్వాత ఇలాంటి కేసెస్ మరలా మనకి లైఫ్ లాంగ్ మందు వేయాల్సినటువంటి సందర్భం లేదు. అదే జలుబుతో అయితే 5 డోసులు వేసుకోవచ్చు, ఈవెన్ ఇన్ 1 month కూడా వేసుకోవచ్చు.
అది. తర్వాత హౌ టు రిపీట్ ద డోస్. సెకండ్ డోస్ రిపీట్ చేయాలంటే ఒక డోసు మందు ఇచ్చిన తర్వాత మనం ఎంత కాలం అయితే పేషెంట్ బెటర్గా ఉంటాడో అంతకాలం మందులు అనేటువంటిది మరలా వేయకూడదు. అది రూల్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ 30 ఇచ్చామండి, 1 నెల అయింది, ఎందుకైనా మంచిదని మళ్ళా మనం మందు వేయకూడదు. 2 నెలలు కాదు, 3 నెలలైనా మనం వీ హ్యావ్ టు వెయిట్, అంతే తప్పితే రిపీట్ చేయకూడదు. ఎప్పుడు రిపీట్ చేయాలి? మరలా సిమ్టమ్స్ రికర్ అయితే, మళ్ళా తిరిగి అవే లక్షణాలు వస్తే మందు వేయాలి. ఆ పేషెంట్ చెబుతాడు కదా, మళ్ళీ నాకు బాధలు వచ్చినాయి అని, అప్పుడే మందు వేయాలి. అంతే తప్పితే ఎప్పటికప్పుడు మనం చేతిలో మందుండయి కదా అని మందు వేయకూడదు. మరి ఏం చేయాలండి? మరి పేషెంట్ మందుకు వచ్చాడు కదా, మరి అది కూడా ఉన్నది కదా. అందుకని ప్లాసిబోస్ అని ఉంటాయి మందులు, మందు లాంటి మందులు, మందు కాని మందులు. అవి వేస్తే ఆ ప్లాసిబోస్ ఏం చేస్తాయంటే పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, మందు వేసుకున్నటువంటి సంతృప్తిని ఇస్తాయి, పేషెంట్కి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ప్లాసిబో మందుల వల్ల మనకి చాలా సంతోషం, చాలా హ్యాపీ అన్నమాట హోమియోపతి డాక్టర్కి. లేకపోతే ఏమవుతుందంటే దీని మీద చాలా మంది డాక్టర్లు బతికేస్తున్నారు సార్. అందుకని మందులు అనేటువంటివి రిపిటేషన్ అనేటువంటిది జగదీశ్వరరావు గారు మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టేశారా? టైం సరే, ఈ సూత్రం మధ్యలో ఆపేస్తున్నాను, కొంచెం ఉంది ఈ సూత్రం, నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం. ఇది మళ్ళీ నక్స్వామికాలోకి ప్రవేశించుదామండి. హలో, అందరు మీలో ఉన్నారా? అందరు మ్యూట్ లో ఉన్నారా? సరే, ఉన్నారు. మొన్న నక్స్వామికాల్లో వాంతి వరకు వచ్చింది. ఆ వాంతి చేసుకునేటప్పుడు కూడా వాంతి అనేటువంటి కాదు, ఎప్పుడైతే వీడు వాంతి చేయడానికి ప్రయత్నం చేసుకుంటాడో, డోకించడానికి ప్రయత్నం చేస్తాడో, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. వెధవా, నీకు వాంతి కావాల్సిందా అని ఆ కండరాలన్నీ కూడా వెనక్కి తిరిగి ఆ వచ్చే వాంతి కాస్త లోపలికి పంపించేస్తాయి. అంటే వీడి వాంతి కూడా బ్రహ్మ ప్రళయం అన్నమాట. అది తరువాత కనుక ఈ సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి దీనికి వచ్చినటువంటి జబ్బు పేరే యాంటీ పెరిస్టాలసిస్ అంటారు. పెరిస్టాలసిస్ అంటే సామాన్యంగా జరిగే విధానంలో జరిగేదాన్ని పెరిస్టాలసిస్ అంటారు. దానికి వ్యతిరేకంగా దిశలో జరిగేటువంటి దాన్ని ఇది ఒక్క మందుకే ఉందండి, ఏ మందుకి లేదు. నక్స్వామికాకు ఒక్కటే ఇట్లాంటి గొడవలన్నీ ఉంటాయి. అది తర్వాత ఇట్లాంటి కేసెస్ ప్రసవనందు బాధపడుతున్నటువంటి వాళ్ళకి పలస్టిల్లా వేయండి అని బోర్డులు కట్టుకుంటుంటారు, కానీ
ఈ డెలివరీ పెయిన్స్ లో, ఆ డెలివరీ పెయిన్స్ లో కూడా ఇదే గొడవ జరుగుతుందండి. వాళ్ళు మనం పెయిన్స్ కి సహకరిస్తారనమాట. ఆడవాళ్ళు పెయిన్స్ కి సహకరిస్తే డెలివరీ అనేటువంటిది అవుతుంది. ఈ డెలివరీ అయినప్పుడు బాగానే ఉంటది. కానీ నక్స్వామిక వాళ్ళకి ఏం చెప్పుకున్నాం మనం? యాంటీ పెరిస్టాలసిస్, వాత విపర్యము అంటారు దీన్ని తెలుగులో. ఈ వాత విపర్యయం మూలాన ఆవిడ సహకరించడం మొదలు పెట్టగానే బిడ్డ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. కనుక మరి ఎంతసేపు ఉన్నా డెలివరీ కాదు. ఈ లోపల డాక్టర్లు కత్తులు తీసుకొని మీకు పిండం అడ్డం జరిగిందని చెప్పేసి కోసి పడేస్తారు. అది కనుక ఇట్లాంటి కేసులని కూడా మనకి నక్స్వామిక 200 ఒక డోస్ వేస్తే ఇమీడియట్ గా నెక్స్ట్ మూమెంట్ డెలివరీ అవుతుంది. నక్స్వామిక ఏం చేస్తుందంటే వాత విపర్యాయాన్ని తొలగిస్తుంది. అప్పుడు పెరిస్టాలసిస్ మూమెంట్స్ అన్ని కూడా, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అన్ని కూడా నార్మల్ గా జరిగి ఇమీడియట్ గా వితిన్ 1 minute పాప పూజిస్తుంది అన్నమాట. కనుక ఈ ఉపయోగించుకోవడం అనేటువంటిది చేత కావాలి మనకి, మందుల్ని ఉపయోగించుకోవడం. ఒకసారి ఒక ఇంజనీర్ ఒక ఆయన వచ్చాడు, ఎక్కడ దుబాయ్లో పనిచేశాడు అనమాట. ఆయన చాలా సంవత్సరాల పాటు ఆయనకి పేపర్ తీసుకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటాడన్నమాట. ఆ పేపర్లో ఉన్నటువంటి విషయాలన్నీ లోకాభిరామాయణం అంతా చదువుతూ ఉండి అక్కడ మనస్సు అక్కడ ఉండేటప్పటికీ ఇక్కడ విరోచనం అవుతుంది, లేకపోతే కాదు, ఏం చేసిన కాదు. వీళ్ళు ఎప్పుడైతే మనస్సు అక్కడ పెడతారో ఆ మనస్సు అక్కడ పెట్టినప్పుడు మాత్రం విరోచనం కాదు. అందుకని పేపర్ తీసుకెళ్ళి పేపర్లో లోకాభిరామాయణం చదువుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చుట్టపుగాకు ఉంది కదా, చుట్టపుగాకు వాళ్ళు ఇదే గొడవ, నక్స్వామిక వాళ్ళే చుట్టగాస్తూ ఎంత ఆనందం పొందుతారో అప్పుడు విరోచనం అవుతుంది. కనుక ఈ నక్స్వామిక వాళ్ళు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. కనుక ఇది అందుకని ఈ మందు మా గురువుగారు మొదట్లోనే చెప్తారన్నమాట. ఎక్కువ మందికి ఎక్కువ సార్లు కావాల్సి వచ్చేటువంటి మందుల్లో ఇది ఒకటి. చాలా తరచుగా అందరికీ అవసరం అయ్యేటువంటి మందుల్లో ఇది ఒకటి. తర్వాత తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుండి నక్స్వామిక వానికి నిలుపవచ్చు. 5:30 ప్రాంతం వరకు ఏవో భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు వచ్చును. లేకపోతే ఆఫీసులో మర్చిపోయినటువంటివి అప్పుడు గుర్తు, శుభ్రంగా మంచి నిద్రపోయే టైం అనమాట వీడికి. అప్పుడు అవన్నీ ఆ ఫైల్స్ గందరగోళం అవన్నీ గుర్తొచ్చి ఇక 5:30-6 నిద్ర వస్తుంది. ఆ నిద్ర అటు కాకుండా చాలకుండా ఉండేటప్పటికి నీరస మొహంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇది వీడి దినచర్య. తర్వాత ఉదయం నిద్ర లేచిన వెంటనే అన్ని బాధలు ప్రకోపించి తలతిప్పు, వికారము, కొత్తరంతో చికాకుగా ఉండును. ఉదయం లేవగానే అన్ని బాధ అంటే నిద్ర పోయినంత ఫ్రెష్నెస్ ఉండదు వీడికి. నక్స్వామికానికి సంబంధించిన కొన్ని వేదనలు కొన్ని చెప్పబడుతున్నాడు. ఒళ్ళు కదలి దినచర్య కావానికి అనగా శరీరానికి ఎక్కువ కదలిక కానీ పరిశ్రమ కానీ లేకుండా చిరంకాలము తిని కూర్చుండి మానసిక పరిశ్రమ చేసుకొని అభ్యాసం కలవారి కలుగు బాధల్లో నక్స్వామిక ఉపయోగపడను. అంటే సెడెంటరీ లైఫ్, ఏమి పని చేయకుండా కదలకుండా కూర్చొని హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళకి కొన్ని రోజులు పోయేటప్పటికి నక్స్వామిక వాళ్ళు అవుతారు. ఇప్పుడు గ్యాస్ తీసుకొస్తాడు నెంబర్ ఇచ్చాడు. ఏమండి మ్యూట్ చేయండి, మీరు ఇంట్లో వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నారు. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. గురం గారు మ్యూట్ చేయండి.
మీరు అసలు ఓపెన్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఇట్లయితే నేను క్లాసులు ఆపేస్తాను. ఆపారా? కనుక అతడెవరో పాపం ఉడిపిలో చిన్నప్పుడు ఎప్పుడో పుట్టాడు, వేరొక చోటికి తీసుకొని వచ్చిన తర్వాత వాడు గల్లా పెట్టి వద్దనే పెరిగాడు. అంటే హోటల్లో బిజినెస్ అనమాట. డబ్బులు తీసుకోవటం ఇంకంతే వాడి పని. ఆ బిల్లు ప్రకారం డబ్బులు తీసుకోవటం, వాళ్ళ కస్టమర్స్ని పంపించేయడం. వాడికి ఇంక శ్రమ ఎక్కడిది? అట్లాంటి వాళ్ళ కూడా నక్స్వామిక పేషెంట్లుగా తయారవుతారు. తర్వాత ఇంత పూర్వం చెప్పినట్లుగా అత్యధికంగా మందులు వాడటం అన్నది నక్స్వామిక శరీరతత్వం ఏర్పడటం ఇంకొక కారణం. మందులు విపరీతంగా వాడతారండి. ఈ ఎట్లాగో కదలకుండా ఉన్నటువంటి వాళ్ళు కదా, ఏ జబ్బులు ఎక్కువ చేస్తాయి వాళ్ళకి, అందుకని మందులు వాడుతుంటారు. ఇంకా కొన్నాళ్ళు పోయేటప్పుడు 2 జబ్బులు 3 అయితే 3, 4 అయితే 4, 10 అవుతాయి. ఇలా రకరకాల మందులు వాడుతుంటారు అన్నమాట. వాళ్ళు ఒక క్యారీ బ్యాగులు మందులు వాడుతుంటారు. అది తర్వాత చిరకాలము అమితంగా కాఫీకి, మద్యము, పొగాకు, నల్లమందు మొదలగు మాదక ద్రవ్యముల వినియోగం వలన కలిగిన రోగములలో నక్స్వామిక కావాల్సి వచ్చును. కనుక అపరిమితంగా ఎక్కువగా అన్నమాట టీ, కాఫీ, మద్యము, పొగాకు ఇట్లాంటివన్నీ వ్యసనాలకి లోనవుతారు. భారముగా ఉన్న ప్రతి అరగంటకు గంటకు ఒకసారి కాఫీ త్రాగుతున్నారు. కొందరు గంటకు టీ పుచ్చుకొని వారు ఉన్నారు. అదియను అంతే. వీటి అంటేను పైది జర్దా, కారా హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించిన పొగ పదార్థములు కలవు. చుట్ట హిందూ మతమునకు సంబంధించినది, బీడి అహ్మదీయ మతమునకు సంబంధించినది, సిగరెట్ క్రైస్తవ మతమునకు సంబంధించినది. కనుక ఈ మూడింటికి సంబంధించిన పొగాకు విషయము స్వీకరించటయో ఇట్టిదే. కొందరు పొగాకు నములుచుందురు. ఇది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. వీటన్నింటి వల్ల మనం ఇంతకు ముందు చెప్పిన నక్స్వామిక శరీరతత్వం ఏర్పడను. ఇట్టిది స్వీకరించటం వలన రోగి వేదనలను నక్స్వామిక చక్కగా తొలగించును. అంటే నక్స్వామికకు ఒక గుణం ఉన్నదండి. దాని లక్షణం ఏంటంటే, ఏ మందులనైనా సరే, అంటే ఇంగ్లీష్ మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, వీటిని న్యూట్రలైజ్ చేస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి లేనిపోని అన్నీ కూడా తీసివేస్తుంది. అందుకోసం నక్స్వామిక ఈ వీళ్ళ యొక్క లక్షణాలను క్లియర్ చేసి మనకు ఏ మందు కావాలో దారి చెప్తుంది అన్నమాట. ఈ మందు వేయాలి వీడికి అనేటువంటిది మార్గనిర్దేశం చేస్తుంది అన్నమాట. తర్వాత నక్స్వామిక రోగి జగుటకు ఇంకొక కారణం చెప్పుకోవాలి. రాత్రిపూట విధులు, అంటే కొంతమంది నైట్ డ్యూటీ పనులు ఎక్కువ చేస్తుంటారు. ఆ నైట్ డ్యూటీ అంటే పగలేమో నిద్రపోతారు, రాత్రి ఏమో డ్యూటీలో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి 50% కాక్యులస్ ఇండికస్లోకి వస్తారు. కాక్యులస్ ఇండికస్ మందు తర్వాత ఇంకో 50% నక్స్వామికలోకి వస్తారు. అది తర్వాత
తర్వాత అంటువ్యాధులు, తరుణ వ్యాధుల్లో జ్వరము, అటుపై చలి వచ్చినట్టు బాధలు నక్స్వామిక రోగి అగుటకు కారణమగను. అంటువ్యాధులు, తరుణ వ్యాధులు వీటిల్లో కూడా నక్స్వామిక చాలా చక్కగా పనిచేస్తుంది. నక్స్వామిక వాడు సన్నగా బక్కపలుచుగా ఎముకలు తిన్నాడు అంటే వీడికి సన్నగా ఉంటాడు, బక్కపలుచుగా ఉంటాడు, వంగి చేయడు వీడు. ముందు నాకు వంగియడం, తర్వాత తన పరిశీలన గురించి తను ఎప్పుడూ అతి జాగ్రత్తగా వహించుచున్నాడు. అన్ని విషయములను గుర్తించుచుండను. ఉదాహరణకు గాలి కొంచెం ఎక్కువ వీచుకున్నచో మనకంటేనూ అతనికి చాలా తొందరగా గాలి ఎక్కువగా ఉన్నదని అనిపించును. గాలి కొంచెం తక్కువగా ఉన్నచో మనం పనిలో గుర్తించకపోయిన క్షణములలో మనకంటే ముందుగానే అతడు గుర్తించును. వేడిగానున్నను చల్లగానున్నను మనకంటే ముందుగా అతడు గుర్తించును. మనము పనిలో ఉండగా ఎవరో చెప్పులతో నడుచుతున్నారు, శబ్దము వినిపించుతున్నది అని మనము గమనింపాము, అతడు గమనించు. అంటే సౌండ్ సెన్సిటివ్ అన్నమాట. అనగా అతడు శబ్దములను తేలికగా స్పందించును. చుట్టూ పరిసరములకు కూడా తేలికగా స్పందించును. గాలి ఎటు వీచునో కూడా అతనికి తేడా తెలియను. అంటే బాగా సెన్సిటివ్ గా ఉంటాడు వీడు. గాలికి కూడా అంతగా స్పందించను. ఇట్టి పద్ధతిలో పరిసరములకు స్పందించుట ఇంకా ఏ ఔషధములోనూ లేదు. కనుక ఇట్లాంటివి మనం పట్టుకోవాలన్నట్టు. ఇతడు వాసనకు కూడా తీవ్రముగా స్పందించును. గదిలో ఏదన్నా దుర్వాసన వేయుచున్నచో మనకు తెలియక ముందే అతనికి వాసన వేయను. అంటే అది కూడా తెలుస్తుంది. అబ్బా ఏమిటి వాసన వేయుచున్నదనను. ఏదన్నా గనుక ఎక్కువ సువాసన ఉన్నదాన్ని ఇతరులు రాసుకొని వచ్చినచో అబ్బా ఏమిటో తల తిరుగుతున్నది, మీరు ఎక్కువగా కాస్మెటిక్స్ రాసుకొని వచ్చారు అని అంటాడు. మనం రాసుకున్న తలను కొంచెం గుప్పుమని వాసన కొట్టుచుండో అతనికి తమాషాగా బుర్ర తిరుగుతుండును. వాసనలకు స్పందించే లక్షణము నక్స్వామికతో పాటు కొన్ని ఇతర ఔషధములలో కూడా కలదు. కాగా మిగతా స్పందనలు ఒక్క నక్స్వామికలో కలవు. అంటే వీడికి ప్రతిదానికి సెన్సిటివే, వీడు మిగిలిన లక్షణాలు ఈ వాసనకు సంబంధించిన వాటిలోనే తేడా ఉంటుంది అన్నమాట. నక్స్వామిక అన్నిటికీ సెన్సిటివ్, వాసనలోని సౌండ్స్ కానీ మొత్తానికి సెన్సిటివ్. ఈ నక్స్వామిక వాడు మటుకు అన్నిటికీ సెన్సిటివ్. అది వాసనలకి స్పందించే లక్షణము ఇగ్నీషియాలో కూడా కలదు. ఎక్కువగా హిస్టీరియా రోగ పీడితుల్లో ఈ లక్షణం ఉండును. ఎక్కువ మంది ఇటీవల స్త్రీలు, కొందరు పురుషులు కూడా ఉండరు. మేడ మీద పడుకున్న ఇగ్నీషియా స్త్రీ కింద రోడ్డు మీద ఎవరన్నా చుట్టకాల్చు వెళుచుండగా ఎవరో చుట్టకాల్చుతున్నారని స్పందించను. మేడ మీద పనుకున్న వాళ్ళు కూడా ఈ కింద దారిని వెళ్తూ ఎవరు చుట్టగాలుస్తుంటే అది కూడా వాళ్ళకి సున్నితంగా, వాళ్ళ నరాలు అంత సున్నితంగా ఉంటాయి. అది ఇంకా ఎక్కువ ఇగ్నీషియాలో వాసనను గమనించి స్పందించే లక్షణం ఉండను. ముందు గదిలో ఏదన్నా చప్పుడు అగుతున్నానో లేదా ఎవరన్నా నస్యము పీల్చుతున్నానో ఇగ్నీషియా స్త్రీ వెంటనే స్పందించను. ఇక్కడ ఎవరన్నా నస్యము పీల్చుతున్నారా అని అడుగును. వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. అక్కడ నుండి ఇక్కడికి వాసన వచ్చును. ఎవరన్నా గట్టిగా కాస్మెటిక్స్ కానీ తలనొప్పి కానీ రాసుకొని వెళ్ళినచో ఇగ్నీషియానికి వెంటనే తలనొప్పి వచ్చి తలనొప్పి పట్టుకుంటుంది అన్నమాట. కాఫీ రోగి కూడా వాసనకు తీవ్రంగా స్పందించను. ఇంకొక మందు కూడా చెప్తున్నారు. కాఫీ అంటే కాఫీ నుంచి తయారు చేసినటువంటి మన రోజు తాగుతూ ఉంటాం చూడండి కాఫీ. ఆ కాఫీ నుంచి తయారు చేసినటువంటి మందు చుట్టుపక్కల ఎక్కడెక్కడ ముద్దకర్పూరం అమ్ముతున్నారు అన్ను, కారా బూందీ తయారు చేస్తున్నారు అని కూడా నక్స్వామిక, ఇగ్నీషియా, కాఫీ వారు ముగ్గురును వాసన తేలికగా స్పందించారు. 3 మందులు నక్స్వామిక, ఇగ్నీషియా, కాఫీ, ఈ 3 కూడా వాసనలపై బాగా సెన్సిటివ్ గా ఉంటారు. నక్స్వామిక వాడు కోపిస్టి. అంటే ముగ్గురులో మళ్ళీ సపరేట్ చేసుకోవాలిగా, జల్లెడ పట్టుకోవాలి. కానీ
కోపిష్టి చాలా నీతిగా వర్తించును. స్వామికి వాడు ఎంత కోపిష్టి అయినా నియమాలు నీతులు తప్పడు వాడు. తేడా ఏమిటనగా నక్స్వామికి వాడు కోపిష్టి చాలా నీతిగా వర్తించును, చాలా చక్కగా మాట్లాడను, ఉత్త సరళలో మాట్లాడును, చాలా మాటలు పొదిగి సంభాషించును. అతని మాటల వ్యాకరణ సూత్రముల వలె ఉండను. సంలక్షణాలు మంచి లక్షణాలు ఉన్నా కానీ కోపిష్టే. కానీ అతడు చెప్పిన మీద చర్చ గాని కాదన గాని జరిగినచో అతనిలో ఉన్న హేయమైన స్వభావం అంతయో బయటపడను. మనం ఎంత వాళ్ళు చెప్పిన మాట అంతా ఎస్ ఎస్ అంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్లా కాదు ఇట్లా అని బొంతరేగిపోతాడు. అది అంతకుముందు చాలా అతిగా మహానుభావుని వల్లే ప్రవర్తించిన వాడు ఇప్పుడు నీచముగా బయటపడను. అంటే ఆ కోణం ఉంది, ఈ కోణము ఉన్నది. నక్స్వామిక వాడు హాసినికి వాడు చాలా నాజూకుగా కనిపించారు. అంటే ఇద్దరు నాజూకుగా ఉంటారు, నక్స్వామిక వాడు హాసిని వాడు. నక్స్వామిక వాడు ఒక 5 నిమిషములు కలిసినచో బొంతరేగిపోవటం గుర్తించగలం. నేను చాలా నీతిగా నిజాయితీగా న్యాయముగా వర్తించాను. చట్టపరముగా కూడాను చాలా నిజాయితీగా ఉంటానని అతని సిద్ధాంతం. ఆర్సిని వాడు ప్రవర్తనలో తన మాటలతో తన నడక చాలా నాజూకుగా సుకుమారముగా ప్రవర్తించుటను కొనసాగించును. అయితే ఉద్వేగము పెరుగుతున్న కొలది నాజూకుతనం ఎడల మూగ అనే వ్యాధి వచ్చింది. వాడికి ఎంతసేపు ఉన్నా నేను నాజుగ్గా ఉండాలనేది అందరూ చెప్పుకోవాలనేటువంటిది అది ఒక మూగ అనమాట. ఇది తన చొక్కాకు కొంచెం ఏదన్నా అంటుకొనగానే క్షమించండి అని ఆ పక్కకు వెళ్ళి చొక్కా విప్పి ఇంకొక చొక్కా వేసుకొని వచ్చును. ఆర్సినిక్ అమ్మాయి కూడా ఎప్పుడు చేతిలో అద్దము దువ్విన చిన్న బొట్టు పెట్టుకొని అమ్మాయి ఎప్పుడు కూడా తన ముఖ కవళికను తన ముఖమునకు రాసుకొని చూసుకొని చూడను. అంటే ఎప్పుడు కూడా బొట్టు పెట్టి అర్థం ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఎప్పుడు రెడీగా ఉంటాయి. పాఠం జరుగుతున్నప్పుడు కూడా ఈ అమ్మాయి ఫ్యాన్ గాలికి జుట్టు రేగినచో దువ్వెనతో మరలా దువ్వుకొను. నక్స్వామిగా వాడు తప్పనిసరిగా చాలా మొరటుగాను పరుషముగాను ప్రవర్తించును. కనుక వీడేమో నాజుగ్గా ఉంటాడు, ఆర్సినికాలకు నాజుగ్గా ఉంటాడు, వీడేమో మొరటుగా ఉంటాడు నక్స్వామిక వాడు. కదలించిన చాలు అతనికి ఎంతో చికాకు కోపము. ఇగ్నీషియా వాళ్ళు చాలా సుకుమారము. ఇగ్నీషియా వాళ్ళు చాలా సుకుమారం, సున్నితమైన మనస్తత్వము కలవారు. వీరిలో ఎక్కువ మంది స్వభావం హిస్టీరియాకు సంబంధించినదిగా ఉండుందురు. వారు తమ నవ్వును నియంత్రించుకొనజాలరు. నవ్వటం అనేటువంటిది కంట్రోల్లో ఉండదు. నవ్వటం అనేటువంటి దానికి వాడు పక్కపక్క 2 నిమిషాలు నవ్వుచుందరు, లేదా మాట్లాడుతూ ఉండు కళ్ళు తుడుచుకొని ఏడ్చుందరు. ఏడ్చుట మొదలుపెట్టినచో కాసేపు ఏడ్చుతున్నారు. దుఃఖం వచ్చి ఏదో ఒకటి తలుచుకొని ఏడ్చుట మొదలుపెట్టి ఏడుపులో నవ్వుట మొదలుపెట్టును, మళ్ళీ ఏడుపులో నవ్వుతుంటారు. తలుచుకొని ఏడ్చుట మొదలుపెట్టి ఏడుపులో నవ్వుట మొదలుపెట్టును, లేక పక్కపక్క నవ్వి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చి వెక్కిళ్ళు వచ్చి ఏడ్చుచుందరు. నవ్వుతుండగా ఏడుపు, ఆనందం వచ్చిన ఏడుపు వచ్చును. అంటే నవ్వుతుండగా ఏడుపు వస్తుంది, ఏడుస్తుండగా నవ్వు వస్తుంది. కావుననే ఇగ్నీషియాని డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్ అందరు, అంటే పరస్పర వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు అన్నమాట, పరస్పర విరుద్ధాంశములు. గట్టిగా నవ్వినచో వీరికి ఏడుపు వచ్చును, గట్టిగా ఏడ్చినచో నవ్వువచ్చును. వీరు ఆకస్మికంగా దుర్వార్త తెలిసినచో వెంటనే నిశ్చేష్టులై ఒక్కొక్కప్పుడు నియంత్రించుటకు వీలు కానంత విపరీతమైన నవ్వు వచ్చును. ఏడుపు రావాల్సిన స్థితి మామూలు కాదు, కానీ ఆ నవ్వు వస్తుంది వీళ్ళకి. కాఫీ వానికి నక్స్వామికాకు ఉన్న కోపం ఉండదు, మిగిలినవి నక్స్వామికాలో చెప్పిన స్పందనలు ఉండును. అంటే కాఫీ మందు కావలసినటువంటి వాళ్ళకి
కోపం ఉండదు. మిగిలిన ఎంత నక్స్వామిక లక్షణాలు ఉంటాయి. అంతేకాక కాఫీ రోగికి వారముల తరబడి నిద్ర పట్టనే పట్టదు. రోజుల తరబడి, ఒక్కొక్కసారి నెలల తరబడి నిద్ర పట్టదు. కాఫీ రోగులలో సంవత్సరముల తరబడి నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు. మొరటుతనము, హింసా ప్రవృత్తి, కోపము, తనకెదురు చెప్పుట, సహించకపోవుట, ఈ లక్షణములను స్పందించి స్వభావంతో కూడినచో నక్స్వామిక. ఈ లక్షణములు లేకుండా స్పందించే స్వభావము ఇగ్నీషియాలో, కాఫీలోనూ కలదు. నక్స్వామిక వారి యొక్క జీర్ణశక్తికి సంబంధించి సమస్త వ్యాధులతో యావజ్జీవము బాధపడుతూనే ఉందరు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళు సెడెంటరీ లైఫ్, కదలకుండా కూర్చొని పని, వాళ్ళ వృత్తులు అనమాట. ఇంకా ఆ హోటల్లో వృత్తి ఎలాంటిది అంటే వాడు బయటికి పోతే నిమిషం కుదరదు. అది కనుక నక్స్వామి వాడి జీర్ణశక్తికి సంబంధించిన సమస్త వ్యాధులతో యావజ్జీవము బాధపడుతూనే ఉండడు. బలవర్ధకములు, పుష్కరములు అయిన ఆహారములు ఇతను జీర్ణం చేసుకొనలేడు. అంటే మంచి మంచి ఆహార పదార్థాలు, జీడిపప్పులు ఇట్లాంటివి వాడికి అరగవు. శరీర తత్వం చేత, స్వభావం చేత కూడా అవి ఇతనికి ఇష్టం ఉండదు. పాలు పుచ్చుకుంటావా అని అడుగునిచో వద్దను, పాలు పడవు. నాకు పెళ్ళైన కొత్తలో మా మిసెస్ కూడా ఇదే, పాలు పడవు. ఒక డోసు నక్స్వామికి ఇస్తే అప్పటి నుంచి పాలు పట్టడం మొదలు పెట్టింది. కనుక ఏం పుచ్చుకుంటావని అడిగినచో కాఫీ పుచ్చుకుంటానని చెప్పును. పెరుగు వేసుకుంటారా అని అడిగినచో వద్దండి, పెరుగు అనారోగ్యం అని పలుకును. అయితే ఏమి పుచ్చుకుంటావు అన్నచో కాసిని తేట మజ్జిగ ఇవ్వండి అంటాడు. అంటే వీడికి ఆ తేట మజ్జిగ తప్పితే ఇంకేమీ పడవు. తెల్లవారేటప్పటికీ జీర్ణకోశం బాగుండి ఆరోగ్యం శుభ్రముగా ఉండును ఏ తేట మజ్జిగతోటి. ఇతనికి టీని తప్ప రాత్రికి ఇంకేమీ తిన్నా పడవు. ఇతను తినుట తక్కువ, తాగుట ఎక్కువ. అంటే తినుట తక్కువ, ఈట్ లెస్ అండ్ డ్రింక్ మోర్. అది నక్స్వామిక ముఖ్య లక్షణంలో ఇది ఒకటి. ఇతడు రాత్రి పూట ఒక అప్పడం తిని ఒక గ్లాసెడు మంచినీళ్ళు తాగి, వేడి నీళ్ళు తాగి పడుకున్నాం. గ్లాసు వేడి నీళ్ళు తాగి ఒక అప్పడం తిని పడుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతకంటే ఎక్కువ పదార్థాలు అయితే జీర్ణించుకోలేడు. అది ఆచారవంతుడైతే, అలవాటులో ఆధునికుడైతే ఒకటో రెండో తిని ఒక సీసా బీరు కొట్టును. తినుట మాత్రం అతడు భరించలేడు. మామూలు సంసార పక్షం అయినచో, తెలుగులో కనుక భోజనం చేసినచో ఒక అప్పడమో ఒక వడియమో తిని ఒక గ్లాసు బీరు కావాలంటే బంగారం వలె బీరు ప్రియులు అనమాట వీళ్ళు. ఆపై కాసిన మజ్జిగ తేట ఇచ్చినచో పుచ్చుకోను, మంచినీరు ఇచ్చినచో ఇంకా సంతోషం, ఇవేమియో ఇయ్యకుండా కాఫీ ఇచ్చినచో చాలా సంతోషం, టీ ఇచ్చినను తినుట ఎక్కువ, జీర్ణించుకునుట ఇంకా తక్కువ. అందుచేత ఎముక పోగుగా ఉండును. ఎన్నాళ్ళుండా వాడు అలాగే వృద్ధులతో ఉంటాడు, ఎముకల పోగులల్లే ఉంటాడు. క్రమముగా ఇతని ఆకలి చనిపోవును, ద్రవ పదార్థంతో దేహ పోషణ చేయుట ప్రయత్నించును. ఇతనికి వేడి పానీయం ఇష్టం, ఇతనికి మద్యపానీయం ఇష్టం. ఇతనికి చేరువి తీష్ణలో అయినటువంటి దుంపములు, నెయ్యి, వెన్న, పప్పు ఇతనికి అరగవు. పిండి పదార్థములు అరగవు, అవి ఆరోగ్యకరములు కావని అతడు ప్రకటించును. అది కనుక తరచూ నరములకు సంబంధించిన బాధలు, వ్యాధులు ఇతనిని బాధించును. నరముల నొప్పులు, లాగుట, పోట్లు మొదలైనవి. చేతిలో ఒక నరం లాగును, కొంకర్లు పోవును. ఇటు పక్కన గ్లాస్ తీసుకొని అటు పట్టు వేసిన దాన్ని ఇటు తిరిగిన ఇటు పట్టును, అటు తిరిగిన అటు పట్టును. యమదూతలో అటు ఇటు పని చేయుచుందరు. ఈ కొంకర్లు పట్టుకుంటే తమాషాగా ఉండును. రూస్టాక్స్ వానికి కూడా చాలా విపరీతముగా ఉండును.
ఒక రాత్రి పూట నిద్రలేచి ఈ ఈతలో కొంకర్లు వచ్చిందని ఓ ఓ ఓ అని అరుచును. ఇంట్లో ఉన్నవారు దానికి చముర్రా సాగదీచుండాల్సి వచ్చును. విపరీతమైన బాధ అన్నమాట. నోటి మీద మూత ఉండదు, బాధ అట్లుండును. నక్స్వామిక వానికి, రూస్టాక్స్ వానికి, కాస్టికం వానికి కొంకర్లు వచ్చునే ఉండును. ఈ మూడింట్లో ఏదో ఒకటి కొంకర్ల బాధ కలవానికి వాడుట హోమియోపతి విధానం కాదు. వీరిలో తేడా కలదు. అంటే హోమియోపతి మందులు వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి మనం మందులు వాడాల్సి ఉంటుంది. కొంకలు పోయేదానికి మందులు వాడకూడదు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, తలనొప్పికి మందు ఉండదు, కానీ తలనొప్పి కలవానికి మందు ఉంటుంది. అది నక్స్వామిక వాడు బద్దగా కాఫీ గింజల వలె, అటుకుల వలె ఉండును. నక్స్వామిక వాడు సన్నగా బద్దలాగా అటుకుల గింజలలాగా ఉంటాడు. రూస్టాక్స్ వాని ముఖం ఎర్రగా కందినట్లు పూరి వలె ఉండును. కనుక ఈ చూడటంతో తేడా తెలిసిపోద్ది. ఈడేమో నక్స్వామిక ఏమో సన్న ఎముకల పోగలేవాడు, వీడేమో ఎర్రగా కందినట్టు పూరి వలె ఉంటాడు అనమాట. రూస్టాక్స్ వాడు కుర్చీలో కూర్చోండి గంట ఎవరితోనన్నా మాట్లాడాడు అనుకోండి, ఆపై కుర్చీలో లేవాలంటే ఇబ్బంది, కదలకుండా కూర్చుని ఇబ్బంది వాడికి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాధ వచ్చును. ఏ భాగమైనను కదలకుండా అట్టి పెట్టినతో ఆ భాగం లోపల సూదులు, గుణపాలు, దబ్బనాలు పెట్టి పొడుచుతున్నట్లుండును. ప్రొద్దున నిద్రలేవగానే రూస్టాక్స్ మనకి ఒళ్ళంతా సిలువ కొట్టినట్లుండును. ఎక్కడా కాలదు. మెల్లగా బలవంతాన్ని కదిలించుకొని అటు చేసి ఇటు చేసి మంచం మీద 1-2 నిమిషాలు లేచి నిలుచుండి ముఖము కడుక్కొని తుడుచుకొని వచ్చి లోపల తేలికై కాఫీ తాగుటకు సిద్ధపడును. ఎంతసేపు అతడు విశ్రాంతి తీసుకొను అంతసేపు శరీరము మేకులు కొట్టినట్లు, త్రుప్పు పట్టినట్లు, చెలుము పట్టినట్లు అగును, పాతపు ముద్దయగును. కొంచెం కదలించుట మొదలుపెట్టినచో అంతగా తేలికగును. ఎంత నచ్చినా అంత తేలికగును. కానీ కొద్దిసేపు నడుచున్నప్పటికీ అలసిపోయి చచ్చుపడ్డట్లుగా ఒళ్ళంతయు చాలా బాధగా ఉండును. అటు వచ్చినా ఇటు వచ్చినా చికాకే. నడిచినచో గాని బాధలు ఉండకుండా ఉండవు. నడిచినచో అలసట వచ్చును. నక్స్వామిక వారికి పరిశ్రమ వల్ల బాధలు ఎక్కువ. సరే, ఈ రోజుకి ఇక్కడ ముగించుతున్నానండి. ప్రస్తుతం ఈ టైం అయిపోయింది. రేద్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్స్ సార్. చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇక్కడ నక్స్వామిక చెప్పారు, ఇగ్నీషియాది కాఫీ చెప్పారు. మళ్ళీ ఇక్కడ రూస్టాక్స్ ఇంకోటి ఏంటి సార్, కాస్టికమ్మా? కాస్టికం అది చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నక్స్వామికకి దగ్గర రిలేటివ్ ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ ఆ మంది వేసుకోవాలో ఈ మంది వేసుకోవాలో మనం తెలుసుకోవాలి. అది ఓకే. అంటే ఇప్పుడు ఆ లక్షణాలు అనేవి ఇప్పుడు ఇందాక అక్కడ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు వచ్చినాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తున్న లక్షణాల్లో మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అవునవును. ఓకే, దీన్ని బట్టి ఏది వేయాలనేది మనం రాజు అదే నీట్ గా ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు అవన్నీ మేము మరి నోట్ చేసుకోవాలని చాలా నీట్ గా ఉండాలి కదా సార్ లక్షణాలు అవన్నీ. ఉండాలండి. అదే కదా హోమియో వైద్యం అనేది ఇబ్బంది చాలా. డాక్టర్ కి ఇబ్బంది, పేషెంట్ కి ఈజీ అనమాట. తీసుకోవడం పేషెంట్ కి ఈజీ. ఆ ఇబ్బంది ఏదో డాక్టరే పడతాడు, మీకెందుకు గొడవ? ఎప్పటికైనా బాధ డాక్టర్కి. అంతేగా మరి ఇప్పుడు అన్ని నీట్ ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి అతని యొక్క ఇది రాయాలి కదా, చూసుకోవాలి. మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి.
ఓకే. అది అంటే ఇప్పుడు ఈ క్లాసులు పెట్టడం ఉద్దేశం ఏంటంటే మీరంతా డాక్టర్లు అవుతారనే ఉద్దేశం కాదు. నాలెడ్జ్ అనేది ఇంపోర్ట్ చేయాలి మనకి. ఓకే. అంటే విజ్ఞానం అనేటువంటిది అసలు ఈ జబ్బుకి హోమియోలో మందు ఉందా, ఈ జబ్బుకి ఉందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కదా. ఓకే. ఆ నాలెడ్జ్ అనేది మనకి బయట ఎక్కడ దొరకట్లేదు. నేను ఓకే. టీవీల్లో చాలా చూశాను రోజు. దాన్ని ఏమంటారు, స్టార్ హోమియోపతి, ఇట్లా రకరకాల హోమియోపతులు ఉన్నాయి కదా. పాజిటివ్ హోమియోపతి, స్టార్ హోమియోపతి. పాజిటివ్ హోమియోపతి అవన్నీ, వీటిల్లో వాళ్ళు ఎవరు మందు పేరు చెప్పరు. అది ఒకటే మూసలో చెబుతారు, మీరు మా హాస్పిటల్కి రండి, మా క్లినిక్కి రండి, మీకు అన్ని కూడా చెబుతాం, అన్ని టెస్టులు అక్కడ చేయించుకోండి, ఇది చెబుతారు. అంతే తప్పితే మందు పేరు చెప్పరు. ఓకే. మేమైతే మందుల పేర్లు కూడా చెబుతున్నాం, ఇబ్బంది ఏమి లేదు, నో ప్రాబ్లం. మందుల పేరు చెప్పినందువల్ల నష్టం ఏమి లేదు. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నువ్వు నా దగ్గరికి ఎవరిని రమ్మని అడగట్లేదు. మీరు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊర్లో హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి. ఓకే. సో మీరు మందు పేరు చెప్తే ఆ మందు మేము అక్కడ కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. అంటే ఇచ్చిన అంటే కొన్ని మందులు చాలా కష్టం అండి. మనం ఎదురుగా పేషెంట్ని కూర్చోబెట్టి మాట్లాడితే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ ఫోన్లో చెప్పినందువల్ల ఏమి ఉపయోగం ఏమి లేదు. ఇంకా మనకు సరిగ్గా మాట్లాడిన తర్వాత ఒకసారి మీ డాక్టర్తో కలిసి మీతో ఇప్పుడు సపోజ్ చెప్పుకొని ఆ తర్వాత మీరు ఓకే అని చెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఎక్కడైనా కొనుక్కొని వేసుకోండి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వేరే ఊరు వెళ్ళామండి, కొంచెం బాధగా ఉందంటే టక్మని అది కొనుక్కొని వేసుకోండి అంటే వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది మొత్తానికి జన విజ్ఞాన వేదిక లాంటిది అన్నమాట. ప్రజలకి విజ్ఞానాన్ని సప్లై చేయటం అది. ఓకే. మా ఉద్దేశం అది. చెప్పండి. మందు పేరు చెప్పకపోవటం వలన ఇటు డాక్టర్ కి నష్టమే, అటు పేషెంట్ కి నష్టమే సార్. ఏం ఉపయోగం ఏమి లేదండి. అంటే పేషెంట్ కి ఏ విధంగా నష్టం అంటే, ఒక డాక్టర్ దగ్గర చూపించినాక మందు పేరు చెప్పడు, ఇంకా తగ్గకపోతే ఇంకో డాక్టర్ ఆయన చెప్పడు, ఈయన చెప్పడు, ఇట్లా టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, సఫరింగ్ భరించక తప్పదు. దీన్ని బట్టి హోమియోపతికి దూరం అయిపోతాడు, ఆయుర్వేదం ఇంకేదో దానికి వెళ్ళిపోతారు, దూరం అయిపోతున్నారు. అది కావాలని ఆ పేరు చెప్పకుండా ఉండే డాక్టర్లు దాన్ని దూరం చేస్తా ఉన్నారు పేషెంట్లకి హోమియోపతి వైద్యాన్ని. అవునా, హానిమన్ గారు చెప్పకుండా ఉంటే ఇవన్నీ మన దాకా వచ్చాయి కదా, ఒక్కటి రాదు మన దాకా. అందుకని హానిమన్ అనేటువంటి ఆయన ప్రపంచం మీద ప్రేమతోటి మనందరికీ ఇచ్చాడు ఆయన. మనం కూడా అదే నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. అది అలాగా హోమియో పేరు చెప్తే ఇప్పుడు వాళ్ళు వేసేసుకుంటారేమో అని భయం ఉంటది కదా, తెలియక ఎంత వాడాలి, ఎంత పొటెన్షియల్ వాళ్ళు ఇవ్వాలి కదా, తెలుస్తుంది కదా. అది తెలియకుండా పేరు తెలుసు కానీ ఏదో ఒకటి వేసేసుకోవడము, ఇప్పుడు 2 నెలలు వెయిట్ చెయ్యాలి అని అలా ఉంటది కదా. అవన్నీ తెలియవు కదా. ఏదైనా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది అందరూ విన్నంటనే నాకు ఇది లక్షణాలు ఉన్నాయి, ఇది సూట్ అవుతుందని వేసుకోకుండా మొత్తం అన్ని ఇప్పుడు ఎన్ని నెలలు గ్యాప్ ఉండాలి, ఎంత సంవత్సరం ఒక్క మెడిసిన్ కి, అంత సంవత్సరం అంతా విని అంత దేనికైనా కరెక్ట్ గా సమాధానం తెలిసేటట్లుగా ఉన్నప్పుడే వాడాలి మెడిసిన్. మన సొంతంగా కొంచెం తెలిసింది కానీ వాడితే ఇబ్బంది వస్తుందనే డాక్టర్ గారు మనకు ఆ మెడిసిన్ పేరు చెప్పకపోవచ్చు. అదంతా తెలియదు. అది కాదు, వాళ్ళ పద్ధతి వేరులేండి. వాళ్ళు ఎందుకు చెప్పరంటే చెబితే వీళ్ళకి నాలెడ్జ్ వస్తుందని. ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఉండొచ్చు కదండి. మన మీద ప్రేమ ఉంటే ఎంతప్పటికీ చెప్పంగానే మనకే కొంచెం తలనొప్పి ఉండగానే తగ్గేదాకా వెయిట్ చేసే ఓర్పు ఉండదు ఎవరికైనా. గబక్కన చేతిలో మందు ఉండదు, వేసేసుకుంటారు గబక్కన 2 మాత్రం. అంతే కదా. అదే అది ఇప్పుడు ఇంగ్లీష్ మందులు అలాగే కదా, ఏ తలనొప్పి పుట్టినా ఏదైనా పుట్టినా గబక్కన బెల్ల తెచ్చుకోవడం వేసేసుకోవడం.
వెయిట్ చేసి తగ్గేదాకా ఎవరు ఉంటున్నారు? అది అంతే. సరే అండి, అది కూడా గమనించుకోవాలి కదా. సరే గమనించాలండి. హోమియోపతి వైద్యం చెప్తున్నాడు ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కాకపోతే డాక్టర్ చెప్పినట్టుగా వాడాలి అనే మాట డాక్టర్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అవుతే ఏమీ కాదు. సో పొరపాటున నష్టం ఏమీ జరగదు, 1-2 డోసుల వల్ల నష్టం ఏమి జరగడం లేదు. అవునవును, కరెక్ట్. అది మనకు 1 డోసుకి 2 డోసులకి ఏం జరగదు. అది జరిగింది అంటే బాగా సెన్సిటివ్ కాన్స్టిట్యూషన్స్ ఎక్కడన్నా ఒక చోట ఉంటది. ఈ కేసుల్లో ఒక కేసు అట్లా ఉండొచ్చు, సామాన్యంగా మనకి అట్లాంటివి ఏమి ఉండదు. అరే ఇంకొక మందుకు పోవాలి లేదా ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలనేది ఆలోచన రావాలి పేషెంట్ కి, అది డాక్టర్ గైడ్ చేస్తారు. సరేనండి, డౌట్స్ అన్నీ అయిపోయినాయా? చేసాము. సో తగ్గలేదు, 15 రోజులు ఆగాలి, నెల రోజులు ఆగాలి అంటే పేషెంట్ సఫరింగ్ నుంచి తట్టుకోకపోతే అప్పుడు కాదండి, మీకు డే 1 నుంచే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. డే 1 నుంచే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మానసిక ఖర్చు వాళ్ళకి ఐఎమ్ ఫీలింగ్ వెల్, నిన్నటి కంటే ఇవాళ బాగున్నాను అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటే యూ కెన్ వెయిట్. ఆ ఫీలింగ్ లేకుండా నీకు తలనొప్పి వచ్చినట్టుగా తలనొప్పి తగ్గిందనుకో మిగిలిన బాధలు రావచ్చు. అందుకోసం అది కాదు క్రైటీరియా, అది కాదు. మానసికంగా పేషెంట్ ఐఎమ్ వెల్ అనేటువంటి ఫీలింగ్ రావాలి. ఆ వచ్చి తర్వాత మీ తలనొప్పి తగ్గటం మొదలు పెడుతుంది. చెప్పండి. కొంతమంది హోమియో డాక్టర్లు 2-3 రకాల మందులు ఇస్తూ ఉంటారు, 2-3 బాటిల్లో. అది కరెక్ట్ అంటారా? అది ఆనిమన్ పద్ధతి ప్రకారం కరెక్ట్ కాదు. మనం వల్ల కూడా ఆనిమన్ పద్ధతి ఆనిమన్ ఫాలో అవుతుంటాం. శాస్త్ర ప్రకారంగా కాదు అని అర్థం. అది ఒకసారి 2 మందులు ఇవ్వటం అనేది తప్పండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంది ఇస్తున్నారు అలాగే. ఇస్తున్నారు, మరి ఏం చేయాలి? అందుకోసం ఇట్లాంటివి పెట్టుకుంటున్నాను నేను. నాకు ఓపిక ఉండి చూడటం కాదు. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు యూ సార్, రియల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఒక మందు ఇచ్చిన తర్వాత కూడా మీరు పేషెంట్ వచ్చి మందులు అడిగితే మనం అది ఆర్గనాన్ దాంట్లో చెప్పారు, ఆ లక్షణాలు వచ్చినప్పుడు మనం వేరే మధ్యలో అడిగితే ఏం చేయాలంటే ప్లేస్బో మందులు ఇవ్వాలి అన్నారు. అవును, ప్లాస్బో అంటే మీనింగ్ ఏం లేదండి, టు ప్లీజ్ ద పేషెంట్. అది ఓకే, దాని మీనింగ్ అది, టు ప్లీజ్ ద పేషెంట్. అంటే మన సీసాలు ఉంటాయి కదా వరుసని జస్టుల్లో, ఆ సీసాల్లో వాటి పేరు కూడా ప్లాస్టిక్ అని ఉంటుంది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి. మామూలు సీసా లాగానే ఆడొకటి ఏడొకటి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ మందు ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు వాళ్ళకి ముందు పేషెంట్ ఎందుకు వస్తాడు? మందు కోసమే కదా వచ్చేది. సపోజ్ తూజా మందు వేసామనుకోండి, తూజా అనబడే మందు వేసాము, ఒక 15 రోజులు ఉన్నాము. ఈ 15 రోజుల తర్వాత వస్తాడు పేషెంట్. వచ్చి మనం అడుగుతుంటాం, ఏం తగ్గింది ఏం తగ్గలేదు అని అడుగుతుంటాం. అప్పుడు ఆయన చెప్పాడు 4 లక్షణాలు తగ్గినాయి అనుకోండి, అప్పుడు మందు ఇవ్వాలా వద్దాను? మందు తప్పనిసరిగా ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ మందు పనిచేస్తుంది. ఆ మందు పనిచేస్తుండగా మనం మందు ఇచ్చామనుకోండి, ఇది పనిచేయదు అది పనిచేయదు, 2 కలిసి ఎగ్గొట్టేస్తాని. అప్పుడు పేషెంట్ ఏమవుతాడు? జబ్బుతో బాధపడాలి, ఘోరంగా సఫర్ అవుతాడు. అందుకని వాడి మీద దయతోటి, వాడి మీద ప్రేమతోటి ప్లాసిబో ఇస్తాం.
ప్లాసిబో అంటే మందు కాని మందు లేని మందు. అది ఏమన్నా చెప్పుకోండి మీరు. డౌట్ క్లారిఫై అయిందండి. అంటే ఉత్త ఆల్కహాల్ ఉత్తిది కల్పిస్తారా అంటే ఇప్పుడు ఎట్లా? అదే అవు ఏముండదు అందులో, ఆల్కహాల్ కూడా ఉండదు. ఉత్త బిళ్ళలు ఇగిటాయి. మరి ఎట్లా అండి? ఇప్పుడు మంది ఇకపోతే వాడు ఊరుకోడు, వచ్చిన ఊరుకోడు. మంది ఇస్తేనేమో నష్టం ఎవరికి జరుగుతుంది? ఫైనల్ పేషెంట్కే కదా. అవునా కాదా? కరెక్ట్. అందుకని ఇప్పుడు మనం బ్యాలెన్స్ గా ఉండాలి. మనకు పేషెంట్ పోకూడదు, పేషెంట్ సఫర్ అవ్వకూడదు. ఈ రెండు ఉండాలి. మనకి బ్యాలెన్స్ గా బండి నడిపించాలి. ఒక రిక్వెస్ట్ సార్, ప్లాసిబో విషయంలో మీరు చెప్పినట్టుగా పేషెంట్ ప్లాసిబో ఇవ్వచ్చు, కెన్ బి ప్రొసీడెడ్. బట్ వేరాజ్ సో డాక్టర్స్ taking medicines, so it's not working, then how they can placebo, sir? క్లియర్ గా లేదండి వాయిస్. డాక్టర్స్ స్వయంగా వైద్యం ఉన్నారు. అలాంటి వాళ్ళకి మందు తగ్గట్లేదు అన్నప్పుడు మరో మందుకు వెళ్ళాలా వద్దా, సఫరింగ్ భరించాలా అనే సంశయం ఉంటుంది సార్. అది ఏం లేదండి, మందు కరెక్ట్ గా వేస్తే తగ్గుతాయి. మందు కరెక్ట్ గా వేయలేదనుకోండి, వెంటనే మందు మార్చుకోవచ్చు. మందు మార్చుకోవాలి. అదే అంటే ఫలితం కనబడట్లేదు కాబట్టి మందు మార్చుకుంటారు. మార్చుకుంటే నష్టం ఏం లేదు. కాకపోతే డ్రగ్ రిలేషన్ చూసుకోవాలి. డ్రగ్ రిలేషన్ అది చూసుకోవాలి ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఇందాక వాళ్ళు 2 రకాల మందులు ఇస్తారు, అది కరెక్టా కాదా అంటుంటే, ఇప్పుడు మామూలు ఇంగ్లీష్ మందులు వాడి అక్కడికి వెళ్తే ఒక్క డోసు ఇచ్చారనుకోండి, 2 మాత్రలు